తెలుగు రాష్ట్రాల్లో యూరియా కోసం అన్నదాతలు అల్లాడిపోతున్నారు. పొద్దుట నుంచి క్యూ లైన్ల దగ్గర పడికాపులు కాస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడలేక లైన్లలో చెప్పులు బ్యాగులు పెడుతున్నారు. మా కష్టాలు తీర్చండి మహాప్రభో అని రైతన్నలు ఆర్తిస్తున్నారు. ఈ పరిస్థితికి పాలకులు కారణం కాదా? లోపం ఎక్కడుంది? తప్పు కేంద్రానిదా, రాష్ట్ర ప్రభుత్వాలదా? ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. సార్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ కీర్తి. మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ప్రతిసారి యూరియాకు సంబంధించి రైతులు ఫేస్ చేస్తున్నటువంటి సమస్య చిన్నది కాదు. అలాగే ప్రతి క్షణం ప్రతిసారి ఎప్పుడు యూరియా అవసరం అవుతుందో ఆ రోజుల్లో వాళ్ళ బతుకు బజారు పాలవుతోంది. యూరియా కోసం క్యూలు కట్టాల్సిన దశ, ఉదయాన్నే రావటం, సాయంత్రం వరకు నిలబడటం, నిస్పృహతో వెనక్కి వెళ్ళటం, అక్కడ తీవ్ర అసంతృప్తితో ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? నిజానికి వాళ్ళ ప్రభుత్వాలు పదే పదే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు చెప్పేటటువంటి ఒక మాట ఉంటుంది, రైతును మేము దేవుడిగా భావిస్తామని. పచ్చి అబద్ధం, అది పచ్చి అబద్ధం. కారణం ఏంటి? రైతును మనం ఎలా చూస్తున్నాము, అలాగే రైతుకి ఇస్తున్నటువంటి మద్దతు ఏంటి? అప్పిస్తే సరిపోతుందా? అప్పివ్వడం అనే దాంట్లో మనము బాధ్యతగా ఉన్నామా లేదా? అప్పుల పాలు చేయటం కాదు రైతును. రైతు పండించిన పంటకు సరైనటువంటి ధర ఇవ్వటం, మద్దతు ధర ఇవ్వటం, రక్షించటం, అలాగే అనేకమైనటువంటి బాధ్యతల్లో ముఖ్యంగా మీరు ఎప్పుడైనా సరే మార్కెటింగ్ యార్డ్కి వెళ్ళండి. రైతు అక్కడ దిక్కుమాలిన వాడిగా తన పంట తీసుకొచ్చి బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడిపేస్తుంటే, వర్షం వస్తే వర్షానికి పూర్తిగా పంటలు నాశనం అయిపోతే పలకరించే దిక్కున్నదా? పట్టించుకున్నటువంటి వ్యవస్థ ఉన్నదా? అలాగే రైతుకు సంబంధించిన ప్రతి సమస్య, విత్తనం దగ్గర నుంచి ఎరువు వరకు, అలాగే మద్దతు ధర వరకు, పండించినటువంటి పంటకు కనీసమైనటువంటి భద్రత లేనటువంటి పరిస్థితుల్లో 75 సంవత్సరాలు 78 సంవత్సరాలు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి కానీ రైతు బతుకు మారిందా? లేదు. కేవలం రాజకీయాల కోసం రైతును వాడుకుంటున్నారు కానీ, ఓటు బ్యాంకుగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ, ఇవాళకి కూడా రైతులు ఇవాళ నడి రోడ్డున ఎండలో వర్షంలో తడుస్తూ దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అయ్యా బాబు మాకు యూరియా ఇవ్వండి అని బతిమిలాడుకోవటం. ఉచితంగా ఇస్తున్నారా? లేదు. అలాగే కనీసం కావలసినంత ఇస్తున్నారా? లేదు. మరి ఇస్తున్నటువంటి దాంట్లో ఒక నిబద్ధత ఉన్నదా? ఒక సిస్టమ్ ఉన్నదా? అది కూడా లేదు. కావలసింది ఎంత అనేటటువంటి అంచనాలు రాష్ట్ర ప్రభుత్వాలు పంపిస్తున్నాయో లేదో సమాచారం ఉండదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం మేము అవసరం మేరకు పంపించాం, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వృధా చేసింది, సరిగా డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయిందని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక నింద వేసేస్తుంది. కానీ రావాల్సినంత రాలేదు కాబట్టే, కేంద్రం ఇవ్వలేదు కాబట్టే, కేంద్రం వివక్షత చూయించింది కాబట్టే, కేంద్రం కావాలని ఇక్కడ సమస్యలు సృష్టిస్తుంది కాబట్టే మేము ఇవ్వలేకపోతున్నామని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పాలకపక్షాలు ఏముంటాయో, అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెబుతున్నది తెలంగాణ రాష్ట్రంలో ఇదే కారణం. అడిగినంత ఇవ్వలేదు, కావలసినంత సదుపాయాన్ని కల్పించలేదు. అలాగే రైతుల డిమాండ్ను మేము ముందే తెలియజేశాం. అలాగే రైతులకు సంబంధించినటువంటి జాగ్రత్తలు మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కేంద్రం చూపించినటువంటి నిర్లక్ష్య ధోరణిని ఇక్కడ తెలంగాణ చెప్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తే ఏమైనా భిన్నంగా ఉందా? లేదు. పదే పదే మాట్లాడతారు రైతు గురించి, కానీ అనుక్షణం వెన్నుపోటు మాదిరి, అలాగే దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లోకి రైతును నెట్టేస్తున్నటువంటి యంత్రాంగం కావచ్చు, అలాగే ఇవాళ ఉన్నటువంటి పాలకపక్ష తీరు కావచ్చు, పాలనా పద్ధతులు కావచ్చు. మనం నాగరిక సమాజంలో ఉన్నామా? ఆ ప్రశ్న వేసుకుంటే సిగ్గైదా? ఒక రైతు తనకి కావలసినటువంటి యూరియా ఎరువు కోసం క్యూల్లో పొద్దున్నుంచి వచ్చి సాయంత్రం వరకు నిలబడాలా? ఇది ఆధునిక సమాజమా? ఇక్కడ మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? సిగ్గు లేదా మనకి? ఒక రైతుకు కావలసినటువంటి సాధారణమైనటువంటి అవసరం తీర్చలేనటువంటి దౌర్భాగ్య ప్రభుత్వాలు ఎందుకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినందువల్ల వచ్చే ఉపయోగం ఏంటి అన్నది పదే పదే మనం మాట్లాడుకుంటాం. అద్భుతమైనటువంటి పాలన వస్తుంది అని. ఆఖరికి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి బాధ్యత లేనటువంటి ప్రభుత్వాలు ఎందుకు? దేనికోసం? అలాగే రైతుకు సంబంధించిన సమస్య మనం గమనించినప్పుడు అది సమస్య పరిష్కారం అయ్యేది చిన్నది, బాధ్యత ఉంటే చాలా సాధారణమైనటువంటి సమస్య. కానీ బాధ్యత లేనందువల్ల
కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, అసహ్యంతో తెగబడుతున్నారు. ఆ అసహనం మధ్య ఇవాళ ప్రభుత్వం ఏం మాట్లాడుతోంది, అసలు కొరత ఎక్కడుంది అని కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. నిద్రపోతున్నారా దౌర్భాగ్యులారా అని రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్నకు ఏ ప్రజాప్రతినిధి సమాధానం చెప్పగలడు? లెట్ దెమ్ కమ్, రమ్మనండి. ఒక్కరోజు ఈ ప్రజాప్రతినిధులను, ఐఏఎస్ ఆఫీసర్లను, బాధ్యత కలిగినటువంటి అధికారులను మనం క్యూలో నిలబెడదాం. ఎండలో వర్షంలో అలా నిలబడి కనీసం మాత్రం కావాల్సింది తీసుకొచ్చి రైతులకు ఇవ్వమనండి. ఒక్క గంట నిలబడలేనటువంటి ఈ నాయకులు, ఈ అధికారులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు రైతులకు ఇబ్బంది లేదట. ఎక్కడ బతుకుతున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి పదే చెప్తున్నటువంటి సత్యం మరి ఎందుకు నెరవేరట్లా? నిర్లక్ష్యపూరితమైనటువంటి అధికారుల, బాధ్యత లేనటువంటి ప్రజాప్రతినిధుల ఇవాళ రైతులకు కనీసం మాత్రం మర్యాద ఉంటే వాళ్ళకి తోడుగా నిలబడాల్సిన పరిస్థితుల్లో మరి ప్రభుత్వాలు నిద్రపోతుంటే తట్టి లేపాలా, కొట్టి లేపాలా? ఏం చెయ్యాలి? ఎందుకు రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం? దీన్ని ఖచ్చితంగా మనము ఒక శబదంలాగా ఈ సమస్యకు పరిష్కారంగా ఏదైతే ప్రభుత్వాన్ని తట్టి లేపాలా, ఇప్పుడే అన్నా తిట్టి లేపాలా, ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. చూద్దాం. మార్పు కోసం చేసే ప్రయత్నం ఏదైనా సరే అది నిజాయితీతో కూడిందైనప్పుడు మీడియా కూడా మనం కొంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ రైతుల కన్నీళ్లు చూసినటువంటి పరిస్థితుల్లో కళ్ళు తెరవమని అడుగుతున్నా. కీర్తి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.